నమస్తే వి డిజిటల్ న్యూస్ కి స్వాగతం. నేను వేణి. ముందుగా హెడ్లైన్స్. ఉత్తర ద్వారంలో భక్తులకు సింహాద్రి అప్పన్న దర్శన భాగ్యం. సింహాచలం ఆలయానికి పోటెత్తిన భక్తులు. ప్రజారోగ్యానికి కేంద్రం పెద్దపీట వేస్తుంది. మెగా వైద్య శిబిరంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్ స్పష్టం. రాష్ట్ర వ్యాప్తంగా జనవరి 1 నుంచి సర్పంచుల శంఖారావం. ఏపీ పంచాయతీరాజ్ అధ్యక్షులు రాజేంద్ర ప్రసాద్ వెల్లడి. మత్స్యకారులకు విఘాతం కలిగించే బ్లూ ఎకానమీ పాలసీని రద్దు చేయాలి. సిపిఐ నాయకులు జేవి సత్యనారాయణమూర్తి డిమాండ్. ఇక డీటెయిల్స్ చూస్తే, ముక్కోటి ఏకాదశి సందర్భాన్ని పురస్కరించుకుని సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. అర్ధరాత్రి నుంచి స్వామిని ఉత్తర ద్వారం ద్వారా దర్శించుకునేందుకు క్యూ లైన్లలో భక్తులు వేచి ఉన్నారు. అర్ధరాత్రి 1 గంట నుంచి వీఐపీలకు దర్శన భాగ్యం కల్పించిన అధికారులు 5:30 గంటల నుంచి సామాన్య భక్తులకు దర్శనానికి అనుమతించారు. దేవస్థానం చైర్మన్ మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు వైకుంఠ ద్వారం నుంచి దర్శించుకున్నారు. ఆలయంలో అప్పన్న బాబుకు విశేష పూజలు, అర్చనలు, అభిషేకాలు చేశారు. ఆలయానికి విచ్చేసిన అశోక్ గజపతిరాజుకు వేద పండితులు, ఆలయ అధికారులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ఇలాంటి పర్వదినాన అప్పన్న స్వామి దర్శనం అనేది ఇది యావత్ లోకానికి ఒక మంచి పర్వదినం. ముక్కోటి ఏకాదశి నాడు ఈ ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటే సకల సౌకర్యాలు, ఆయురారోగ్యాలు అందరూ బాగుండాలనే ఒక నమ్మకం. మరి ఈ ఇలవేల్పు అప్పన్న స్వామి, ఈ నరసింహస్వామి ఒక నమ్మకమైనటువంటి ప్రజలందరికీ కూడా నమ్మకమైన ఇలవేల్పుగా ఈ ప్రాంత ప్రజానీకానికి ఒక నమ్మకం. ఇటువంటి శుభ సందర్భంగా ప్రభుత్వం తరపు నుంచి దేవస్థానం యాజమాన్యం అంతా కూడా చేసినటువంటి ఏర్పాట్లు కానీ, వచ్చినటువంటి భక్తులకి కలగజేసినటువంటి సౌకర్యాలు కానీ అన్నీ కూడా చాలా బాగా, ఎక్కడ ఎవరికి ఏ రకమైనటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేసి సోమవారం 4 గంటలకి దేవస్థానం లోపల బేడా తిరువిధి పూర్తి చేసుకున్న తర్వాత 4:45కి దేవస్థానం లోపల ఉన్నటువంటి ఉత్తర ద్వార దర్శనంలో మొదటిగా ధర్మకర్త చైర్మన్ అయినటువంటి వారికి, ధర్మకర్తల మండలి సభ్యులు దర్శనం చేసుకున్న తర్వాత సోమవారం ఉత్తర గోపురం దగ్గర ఉత్తర ద్వార దర్శనానికి వేయించేస్తున్నారు. ప్రస్తుతం అక్కడ భక్తులందరికీ దర్శనం ఇస్తూ ఉన్నారు. వీటి కోసంగా క్యూ లైన్స్ ఏర్పాటు చేయడం కానీ, అదేవిధంగా భక్తులకి ఇబ్బంది లేకుండా ఉచిత ప్రసాదం దేవస్థానం లోపలే మనం ఈసారి ఉచిత ప్రసాదం ఇస్తున్నాము. తర్వాత పొంగలి పులుసు ప్రసాదాన్ని కూడా మనం అన్నదానంలో ఏర్పాటు చేయడం జరిగింది. అంతరాలయ దర్శనాలు ఎవరికి కూడా ఇవ్వడం లేదు. అంతరాలయ దర్శనాలు గతంలో జనరల్గా అంతరాలయం ఉండడం వల్ల భక్తులకి, సామాన్య భక్తులకి ఇబ్బంది ఉందని దీన్ని పురస్కరించుకొని శ్రీ 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 వరాహలక్ష్మీ నృసింహస్వామి వారి సన్నిధానంలో ప్రాతివర్షిక ఉత్సవం అయినటువంటి వైకుంఠ ఏకాదశి ఉత్సవం ఈనాడు 1 గంటకి సుప్రభాతంతో ఆరంభమయ్యి సుమారుగా 4 గంటలకి ఆరాధనాది, ధనుర్మాసం విశేష ఉత్సవం, అమ్మవారి సేవ మొదలైన కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకొని వైకుంఠనారాయణుల అలంకారంతో ఉభయ దేవేరులతో శేషవాహనం పైన వేడా ప్రదక్షిణ పూర్వకంగా ఆస్థాన మంటపంలోకి వేయించేసి అక్కడ ఉపచార సమర్పణ అయిన తర్వాత స్వామి ఉత్తర గోపురంలోకి వేయించేసి ఆనువంశిక ధర్మకర్తల వారి దర్శనం అయిన తర్వాత భక్తులందరినీ అనుగ్రహించడం కోసం ఉత్తర రాజగోపురంలో స్వామి దర్శనాన్ని అనుగ్రహించారు. ఇది చాలా విశేషం. సాధారణంగా అన్ని విష్ణాలయాలలోనూ ఈ కార్యక్రమం జరుగుతుంది. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి అప్పన్న సింహాద్రి అప్పన్న దర్శనం చేసుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఈ ఉత్తర ద్వార దర్శనం చేసుకొని లక్ష్మీ నరసింహస్వామి కరుణా కటాక్షం పొందాలని చెప్పి మా ట్రస్ట్ బోర్డు సభ్యులందరూ కూడా ఈరోజు వచ్చి స్వామివారి దర్శన భాగం చేసుకోవాలని కోరుకున్నాం. ఎందుకంటే అధికారులు బాగా ఏర్పాట్లు చేశారు.
అలాగే లక్ష్మీస్వామి కరుణా కటాక్షం ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ ఉండాలి, అందరూ చల్లగా ఉండాలని చెప్పి మేమందరం కోరుకుంటున్నాం. నా పేరు శ్యామల, నేను మధురవాడ నుంచి వచ్చాను. మేము ఒక 10 సంవత్సరాల నుంచి ఇలా దర్శనానికి వస్తున్నాము. చాలా సంతోషంగా ఉంది. ఈ దర్శనం చేసుకోవడం చాలా అదృష్టం. ముక్కోటి ఏకాదశి అనేది చాలా పర్వదినం. మాకు చాలా సంతోషంగా ఉంది. సంవత్సరంలో వచ్చే 24 ఏకాదశుల్లో ఈరోజు స్వామి ముక్కోటి ఏకాదశి నాడు మనకి నిద్ర నుంచి లేచి మనందరికీ ఉత్తర ద్వార దర్శనం ఇస్తారు. ఆషాఢంలో పడుకుంటారు. ఈ ఉత్తర ద్వార దర్శనం కోసమని అందరూ వేచి ఉంటారు. ఆ దేవతలతో పాటు మనకి ఆ భాగ్యం కలిగినందుకు ఆ సర్వేశ్వరుణ్ణి సర్వకాల సర్వావస్థల్లోని మనం అందరం స్మరించుకుంటూ ఉండాలి. మరి ఈరోజు ఉత్తర ద్వార దర్శనం సింహాద్రి అప్పన్నాన్ని దర్శించుకోవడానికి వచ్చాం. మరి ఇక్కడ దేవస్థాన అధికారులు అందరూ కూడా ఏర్పాట్లు చాలా బాగా చేశారు. మరి ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రం మరింత అభివృద్ధి చెందాలని, 26 రాష్ట్రాల్లో వ్యవసాయం బాగా పండాలని, పిల్లలందరూ బాగా చదువుకోవాలని, మరి ముఖ్యమంత్రి గారు త్వరలోనే విశాఖపట్నం నుంచి పరిపాలన సాగిస్తామన్నారు. కాబట్టి మరింత అభివృద్ధి చెందాలని, రాబోయే కాలంలో ఇంకంత ఉత్తరాంధ్ర జిల్లాలు మరింత డెవలప్ అవ్వాలని ఈ సందర్భంగా దేవుణ్ణి వేడుకోవడం జరిగింది. శ్రీమన్నారాయణ ఇక్కడ విచ్చేసిన భక్తులందరికీ ఏకాదశి సందర్భంగా ఇక్కడ ఏర్పాట్లన్నీ చాలా చక్కగా చేశారు. మంచినీటి సరఫరా లేదా ఫుడ్ కానీ ఏదైనా చాలా చక్కగా పెట్టారు. విచ్చేసిన భక్తులందరికీ ధన్యవాదాలు. చాలా చక్కగా అయింది. దర్శనం కూడా చాలా ప్రశాంతంగా జరుగుతుంది. ఎక్కడ తోపులాట్లు లేదు. అందరు వాలంటీర్స్ అందరూ చక్కగా చేస్తున్నారు. ఉత్తర ద్వార దర్శన ఏర్పాట్లు చేశారు. ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడాను చక్కగా ఏర్పాట్లు చేశారు. భక్తులందరూ కూడాను చక్కటి దర్శనం చేసుకొని తరిస్తున్నారు. రాష్ట్రంలో ప్రత్యేక హోదా నీరు కారుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదా వస్తేనే ఆంధ్రప్రదేశ్ అప్పుల ఊపి నుంచి తేరుకుంటుందన్నారు. ఆంధ్రప్రదేశ్కు చెందిన తెలంగాణలో ఉన్న కోట్లాది రూపాయల ఆస్తుల్ని ఎప్పుడు పంచుతారని అడిగిన దమ్ము, ధైర్యం ఇక్కడ నాయకులకి లేదా అంటూ ప్రశ్నించారు. అన్ని రాజకీయ పార్టీ నాయకులు ఉద్యమ నేతలను అణగదొక్కారని మండిపడ్డారు. చిల్లర పథకాలకు, ఉచిత పథకాలకు ప్రజలు మోసపోవద్దని విజ్ఞప్తి చేశారు. ప్రత్యేక హోదా ఉంటేనే యువతకు ఉద్యోగాలు, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి సాధ్యపడుతుందన్నారు. పటిష్టమైన ఉద్యమం, పటిష్టమైన పోరాటం నిర్మించడానికి, రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్ని చైతన్యవంతులు చేయడానికి ప్రత్యేక హోదా మాత్రమే ఈ రాష్ట్ర అభివృద్ధి, ప్రజల జీవితాన్ని మారుస్తుందని గ్రహించి ప్రజల్ని భాగస్వాములు చేస్తూ త్వరలోనే పోరాటం మొదలు పెడుతున్నాం. ఈ విశాఖపట్నం కేంద్రంగా త్వరలోనే ఈ రాష్ట్రం ఇప్పటికే 10 సంవత్సరాలు అంధకారంలో ఉంది. పెండింగ్ ప్రాజెక్టులు రావట్లేదు, ప్రత్యేక హోదా ఇవ్వట్లేదు. రైల్వే జోన్ కానీ, మనకు రావాల్సిన హైదరాబాద్లో ఉన్న ఆస్తులు, తెలంగాణలో ఉన్న ఆస్తులు కూడా పంపకాలు జరగలేదు. ఈ రాష్ట్రం నుంచి అడిగే గొంతుకొండి చచ్చిపోయింది, మోగబోయాయి. వీరమరణం పొందారేమో మాకు అర్థం కావట్లేదు. తెలంగాణలో ఉన్నటువంటి మొన్నకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మేము ఢిల్లీలో ఉన్నప్పుడు ఆంధ్ర భవన్ పర్యటించి ఇది తెలంగాణ భూమి, ఇది పనిచేయండి అని ఆయన ఎంతో ధైర్యంగా చెప్పాడు. ఒక్క ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక్క నాయకుడు కూడా తెలంగాణలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ఆస్తుల్ని ఎప్పుడు పంచుతారు, 1000 కోట్లు ఉన్న ఆర్టీసీ ఆస్తుల్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఎప్పుడు అప్పచెపుతారు అనే అడిగే మనిషి ఈ ఆంధ్రప్రదేశ్లో లేకపోవడం బాధాకరమైన విషయం. ఆ రోజు ఇచ్చిన వాగ్దానాలు విభజిస్తూనే హైదరాబాద్ ఏదైతే క్యాపిటల్ కింద ఉందో, ఏదైతే ఉమ్మడి రాష్ట్ర రాజధానిగా ఉందో, మొత్తం రాష్ట్రం యొక్క పిల్లల భవిష్యత్ అంతా ఏదైతే నగరంలో ఉండిందో, ఆ రోజు హైదరాబాద్ని తెలంగాణకి ఇచ్చివేయడమే కాకుండా ఈ విభజన సమయంలో జరిగిన ఘోరమైన అన్యాయం ఏంటంటే 10 సంవత్సరాలుగా రాజకీయ నాయకులు మనకి ఏదైతే విభజన సమయంలో మనకి ప్రామిస్ అయిన ప్రత్యేక హోదాని ఒక ఆర్డర్ కింద తెచ్చుకొని ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా స్టేటస్ తెచ్చుకోవడంలో విఫలమవడానికి కారణం కేంద్ర ప్రభుత్వం కాదు, మనం ఎన్నుకున్న రాజకీయ దద్దమ్మలు, రాజకీయ నాయకులే అని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. మనకి విభజన హామీలు ఇస్తారని, హోదా ఇస్తామని ఇచ్చిన కేంద్ర ప్రభుత్వాలు, ఆనాటి కేంద్ర ప్రభుత్వాలు ఇంతవరకు కూడా ఎవరు కూడా దానికి అమలు చేయడం జరగలేదు.
దానికోసం మన రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో కానీ ఎంపీలు కానీ ఎవరు కూడా పార్లమెంట్లో నోరిప్పటం లేదు. మనకు రావాల్సిన ప్రత్యేక హోదా ద్వారా అనేక కంపెనీలు కానీ రైల్వే జోన్ కానీ రావడం లేదు. మరి ఈరోజు చూస్తే యువత అంతా కూడా ఎంబీఏ ఎంసీఏ ఇంజనీర్లు చదువుకొని మరి చిన్న చిన్న పనులకు వెళ్తున్నారు. తల్లిదండ్రులు పిల్లల భవిష్యత్తుల కోసం అప్పులు చేసి చదివిస్తే దాని తగ్గట్టు ఆ యువతకి ఉద్యోగాలు లేక మత్తుకు బానిస అయిపోయి ఆత్మహత్యలు చేసుకున్నారు. లేదంటే తల్లిదండ్రులను వదిలేసి పక్క రాష్ట్రాలకి విదేశాలకు వెళ్ళిపోయి తిరిగి రావటం లేదు. ఇదంతా కూడా ఆంధ్ర రాష్ట్రాన్ని చాలా కంటతడి పెట్టే విషయాలు ఇవన్నీ కూడా. ముక్కోటి ఏకాదశి సందర్భంగా విశాఖ శ్రీ శారదా పీఠంలో ప్రత్యేక పూజలు జరిగాయి. నారాయణ స్వరూపుడైన శ్రీకృష్ణ భగవానికి పీఠాధిపతులు స్వరూపానందేంద్ర స్వామి అభిషేకాలు చేశారు. విశేష హారతులిచ్చి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. విశాఖ శ్రీ శారదా పీఠం నిర్వహణలోని జగద్గురు శంకరాచార్య వేద పాఠశాల విద్యార్థులు ముక్కోటి ఏకాదశి వేడుకలకు హాజరయ్యారు. తమ డిమాండ్ల సాధనకు గాను వచ్చే నెల 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచుల శంఖారావం పేరిట ఉద్యమం నిర్వహిస్తామని ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్ర ప్రసాద్ వెల్లడించారు. ద్వారకానగర్ పబ్లిక్ లైబ్రరీలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ 12,918 గ్రామ పంచాయతీలు 3.09 కోట్ల మంది ప్రజల సంక్షేమం కోసం 3.5 ఏళ్లుగా ఉద్యమం చేస్తున్నామన్నారు. తమ 16 డిమాండ్ల సాధనకు పోరాటం చేస్తున్నామని, కానీ ప్రభుత్వం ఏమాత్రమూ స్పందించట్లేదని మండిపడ్డారు. రాజ్యాంగబద్ధంగా ఉన్న హక్కులు, కేంద్రం ఆర్థిక సంఘం నిధులు, ఉపాధి హామీ నిధులు పక్కదారి పట్టించి పనులు చేయలేకపోతున్నామని తెలిపారు. దీనిపై కేంద్రానికి ఫిర్యాదు చేయగా విచారణలో నిధుల మళ్లింపు రుజువైందన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సర్పంచుల సంఘం అధ్యక్షురాలు వానపల్లి లక్ష్మీ ముత్యాలరావు, ఉపాధ్యక్షుడు వై వినోద్ రాజు, నాయకులు ఏ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈ రాష్ట్రంలో ఉన్న 12,918 గ్రామ పంచాయతీల అభివృద్ధి కోసం, అందులో ఉన్న 3,50,00,000 మంది గ్రామీణ ప్రజల యొక్క సంక్షేమం కోసం మా పంచాయతీరాజ్ ఛాంబర్, మా సర్పంచుల సంఘం గత 3 సంవత్సరాలుగా రాజకీయాలకు అతీతంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు, ఉద్యమాలు చేస్తున్నాం. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం స్పందించడం లేదు. మా న్యాయబద్ధమైన 16 డిమాండ్లు పరిష్కరించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరినా కనీసం చీమకుట్టినైనా లేకుండా, కనీస స్పందన లేకుండా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించడం జరుగుతుంది. ఆ 16 సమస్యలు, మేము కోరే డిమాండ్లు అవేవో మా సర్పంచులు, మా పంచాయతీరాజ్ ప్రతినిధులు కావు. ఈరోజు సర్పంచులుగా మేము ఎందుకు ఎన్నికయ్యామా అని ప్రతి ఒక్క సర్పంచు ఏడుస్తున్న రోజు అది. ఎందుకంటే మేము గ్రామాల్లో ఎన్నో అభివృద్ధి పనులు చేస్తామని ప్రతి గ్రామంలో ప్రతి ప్రజలకు అన్ని మాటలు ఇచ్చి ఈరోజు సర్పంచ్గా ఎన్నికయ్యి గ్రామాల్లో ఏమీ చేయలేకపోతున్నాం. కనీసం మౌలిక వసతులు కూడా కల్పించుకునే దయనీయ స్థితిలో ఉన్నామంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం మమ్మల్ని ఎంత దారుణమైన స్థితిలో, పంచాయతీల్ని గాంధీజీ గారు కలగన్న గ్రామ స్వరాజ్యాన్ని తూట్లు పొడుస్తున్నారు ఈ ప్రభుత్వం. ఎందుకంటే గాంధీ గారే అన్నారు గ్రామాలే దేశానికి పట్టుకొమ్మలని. అలాంటి గ్రామాలను ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. అలాగే మాకు వచ్చే నిధులను ఇవ్వకపోగా కేంద్రం ఇచ్చేటటువంటి నిధులు కూడా మాకు రానివ్వకుండా చేసి వారి సొంత పథకాలకు వాడేసుకుంటున్నారు. దీని మీద మేము ప్రశ్నిస్తుంటే కరెంటు బిల్లు అని చెప్తున్నారు. అసలు కరెంటు బిల్లుకి ఒక మీటరు, మన ఇంటికి రీడింగ్ తీసుకుంటే మనకు ఎలా వస్తుంది బిల్లు? ఒక రీడింగ్ మీటర్ ఉంటుంది, ఇంత రీడింగ్ మీరు కాల్చారు, ఇన్ని యూనిట్లు మీకు వచ్చాయని వస్తుంది. కానీ మా పంచాయతీకి ఎక్కడ రీడింగ్ యూనిట్ లేదు, ఓ మీటర్ లేదు, ఏమీ లేదు. అసలు ఎంత వస్తుంటే ఆదాయం అంతా తీసుకుంటున్నారు. అంటే మేము ఇంకా మా పంచాయతీలు మేమే అభివృద్ధి పనులు చేయక్కర్లేదా? రాష్ట్రం మొత్తం మీద కాకుండా మన ఉమ్మడి విశాఖ జిల్లాలో కూడా సుమారు 969 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. అన్ని గ్రామ పంచాయతీల్లోని ఎక్కడ శానిటేషన్స్ కానీ, అదేవిధంగా ఒక వీధి దీపాలు వెలిగించడానికి కానీ, అదేవిధంగా కనీసం ప్రజలకు ఇవ్వవలసిన గ్రామ పంచాయతీల ద్వారా, స్థానిక సంస్థల ద్వారా ఇవ్వవలసిన మౌలిక వసతులు కూడా ఇవ్వలేని దుస్థితుల్లో ఈరోజు మన స్థానిక సంస్థ ప్రజాప్రతినిధులు, సర్పంచ్లు అవనండి, ఎంపీటీసీలు అవనండి, జడ్పీటీసీలు అవనండి,
చాలా దౌర్భాగ్య స్థితిలో వాళ్ళు ఎంతో అరాకొర జనాలు బాధపడలేక పెట్టిన పెట్టుబడులు కూడా తీసుకోలేని పరిస్థితుల్లో ఈ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు అందరూ లబోదిబ్బోమని ఎక్కడికి వెళ్ళి ఫోన్లు కూడా ఆపుకుని ఉండే పరిస్థితుల్లో ఉన్నారు. రకరకాల హామీలు ఇచ్చి మేము గెలిస్తే ఈ గ్రామ పంచాయతీని అభివృద్ధి చేస్తామని, ముఖ్యంగా గ్రామాల్లో తాగునీరు, రోడ్లు, డ్రైన్లు, వీధి దీపాలు లాంటి ప్రజలకు కావలసిన ప్రాథమిక మౌలిక సదుపాయాలు కల్పిస్తామని ఎన్నో హామీలు ఇచ్చి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన తర్వాత నేటికి 3 సంవత్సరాలు కావస్తుంది. మా గ్రామ పంచాయతీలకి ఈ రాష్ట్ర ప్రభుత్వం నుండి రావాల్సిన స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ నిధులు ఈ 3 ఏళ్ళు ₹1 కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మాకు విడుదల చేయలేదు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా పెందుర్తి వెంకటాద్రిపై కొలువైన వెంకటేశ్వర స్వామి వారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు రామానుజాచార్యులు మీడియాతో మాట్లాడుతూ వైకుంఠ ఏకాదశి పురస్కరించుకుని వైకుంఠనాథుని ఉత్తర ద్వారం గుండా భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పించామన్నారు. మార్గశిర మాసం శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి అంటారని, ఈ సమయంలో వైకుంఠ ద్వార దర్శనం చేసుకుంటే శ్రీ మహావిష్ణువును ప్రత్యక్షంగా దర్శించుకున్నంత భాగ్యం కలుగుతుందని భక్తుల విశ్వాసమన్నారు. దేవస్థానం వారు భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా కొండ దిగువ నుండి కొండపైకి ఉచిత రవాణా సౌకర్యం కల్పించారు. వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని విశేషంగా జరుపుకోవడం జరుగుతున్నది. ముక్కోటి దేవతలు కూడా స్వామి దర్శనార్థమే వేచి ఉన్న పర్వదినమే ఈ ముక్కోటి ఏకాదశి. ఈ ఏకాదశి ధనుర్మాసంలోనే వస్తుంది. ధనుర్మాసం చేస్తున్న వాళ్ళు ప్రతి భక్తులు కూడా ప్రగాఢమైన విశ్వాసంతో, ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ కూడా ప్రగాఢమైన విశ్వాసంతో ఈ ఆలయానికి వచ్చి ప్రతి సంవత్సరం స్వామి దర్శనాలు చేసుకోవడం వల్ల సంతోషంగా సుఖంగా ఉంటున్నారనేసి ప్రగాఢమైన విశ్వాసం వల్ల ప్రతి ఒక్కరు వస్తూ ఉంటారు. అందరికీ చక్కటి ప్రసాదం, ఉచిత వాహన సదుపాయాల్ని అందరికీ కూడా దేవస్థానాలు ఏర్పాటు చేసి చాలా మంది వచ్చి భక్తులు దర్శనం చేసుకుని తరిస్తున్నారు. జై శ్రీమన్నారాయణ. పరిశ్రమల్లో స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరుతూ విశాఖ జనసేన పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు దుర్గా ప్రశాంతి ఆధ్వర్యంలో హెచ్పీసీఎల్ గేటు ఎదురుగా నిరుద్యోగ నిరసన దీక్షను చేపట్టారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జనసేన పార్టీ పెందుర్తి ఇన్ఛార్జ్ పంచకల రమేష్ బాబు, గాజువాక ఇన్ఛార్జ్ కోన తాతారావు మరియు టీడీపీ కార్యకర్తలు, జనసేన వీర మహిళలు పాల్గొన్నారు. పంచకర్ల మాట్లాడుతూ స్థానికంగా యువతకు జరుగుతున్న అన్యాయం మీద పోరాటానికి జనసేన ఈ కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వారి కార్యకర్తలకి అనుకూలంగా ఉన్న వారికి ఉద్యోగాల్ని అమ్ముకుంటున్నారని ఆరోపించారు. జగన్మోహన్ రెడ్డికి మాటలు కోటలు దాటుతూ ఉంటాయని, స్థానికంగా ఉన్న నిరుద్యోగ యువతను వదిలేసి వైసీపీ నాయకులు ఉద్యోగాలు అమ్ముకుంటున్నారని విమర్శించారు. తాము చేస్తున్న ఈ దీక్ష అధికార పార్టీకి చెంపపెట్టు వంటిదన్నారు. 3 నెలల తర్వాత జనసేన టీడీపీ అధికారంలోకి రాగానే ఇన్నాళ్లు డబ్బు తీసుకుని ఉద్యోగం వేయించిన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. మీరు ఏ పొల్యూషన్ అయితే మీరు వదులుతున్నారో దాన్ని భరిస్తూ ఆరోగ్యాలు పాడు చేసుకుంటున్న ఈ ప్రాంత వాసులు, గతంలో భూమి నివాసితులాగా భూములు త్యాగం చేసిన ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళకి మరి మీ నాయకుడైతే మాటలు కోటలు దాటుతూ ఉంటాయి. మీ జగన్మోహన్ రెడ్డి స్థానికులకి 70%, 75%, 80% అన్నాడు. నీ 100% ఇక్కడ ఇచ్చేదంతా నీ కార్యకర్తలకి, నీ మనుషులకి తప్ప మిగతా వాళ్ళకి ఎవరికి ఇచ్చావని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. మాటలు చూస్తే చాలా గొప్ప గొప్ప మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఆయన నుంచి కింద వార్డులో నాయకుల వరకు. ఇక్కడ ఇన్ఛార్జి ఉన్నాడు, ఆయన నోటీసులు కూడా గతంలో పెడితే కార్పొరేటర్లు తెలుగుదేశం వాళ్ళు, జనసేన వాళ్ళు తీసేస్తున్నాడు అంటే అదేదో గొప్ప మంచి పని చేసినట్టు. విశాఖపట్నం కేజీహెచ్ వద్ద బాబాజీకొండ ఇసుక కొండపై వేంచేసి ఉన్న రమా సహిత శ్రీ సత్యనారాయణ స్వామి వారి ఆలయంలో దేవస్థానం ప్రధాన అర్చకులు ఫణిహారం నరసింహమూర్తి ఆధ్వర్యంలో తెల్లవారుజామున 2:30 నుంచి నిత్య కైంకర్య సేవలు నిర్వహించిన అనంతరం 4 గంటలకి శ్రీ స్వామివారి ఉత్తర ద్వార దర్శనం, తిరువీధి మహోత్సవం వైభవంగా నిర్వహించారు. అనంతరం స్వామివారి ఉత్తర ద్వార దర్శనం కల్పించామని, భక్తులకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా పలు జాగ్రత్తలు తీసుకున్నామని ఆలయ ఈవో బుద్ధ మహాలక్ష్మి నగేష్ తెలిపారు. చెవిలో పువ్వులు పెట్టుకుని అంగన్వాడీలు మహిళలు వినూత్నంగా నిరసన బాట పట్టారు. జేవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద సమస్యల పరిష్కారానికై అంగన్వాడీలు రిలే సమ్మెలో భాగంగా 12వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా అంగన్వాడీల సమస్యల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తోందని, పరిష్కారం అయ్యేంత వరకు ఉద్యమం ఆగదని స్పష్టం చేశారు. ప్రభుత్వం తక్షణమే న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
అయితేనో మన ఫుడ్ కమిషనర్ గారు అయితేనో చాలా నైస్గా కూడా మాకు జీతాలు పెంచితేనే బాగుంటుంది, వీళ్ళు చాలా నిరుపేదలు, పేద స్థితిలో ఉన్నారు, నేనైతే సీఎం గారిని ఈరోజు కలుస్తాను, 23వ తారీఖు రేపు వెళ్ళి కలుస్తాను, మీ గురించి మాట్లాడతాను, జీతాలు అయితే పెంచుతామన్నారు. అంతవరకు ఓకే సార్. కాకపోతే మళ్ళీ ఏమన్నారంటే ఆయన, కానీ వీళ్ళు జీతాలు పెంచకపోతే అందులోనివి సరుకులు తింటారు కదా, మరి వాళ్ళు అమ్ముకోవడానికి కూడా కారణం అవుతున్నాం కదా అన్నట్టు మాట్లాడు. కాదు సార్, మేము ఒక మీడియా సాక్షిగా మా అంగన్వాడీ సాక్షిగా మీడియా ద్వారా మీకు తెలియజేస్తుంది ఏంటంటేను, మేము ఎవరో అమ్ముకోవట్లేదు సార్, మాకు ఏ సరుకులు వస్తే మేము అవే సరుకులు మాత్రం మేము ప్రజలు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం సార్ మేమైతేను. ఎందుకంటే గత ఆగస్టు నెల నుంచి మాకు టీహెచ్ టేక్ హోమ్ రేషన్ వచ్చింది. మేము ప్రతి ఒక్కరికి కూడా వచ్చిన సరుకు అంతా కూడా న్యాయంగా మీరు ఏమైతే ఇస్తున్నారో మేము అదే వాళ్ళకి ఇస్తున్నాం సార్. మేమైతేను కావాలంటే ఫోన్ నెంబర్లు ఉన్నాయి, ఫోన్లు చేసుకొని మీరు కనుక్కుంటున్నారు. మీరు ఫుడ్ కమిషనర్ గారు మీరు ప్రతి సెంటర్కి వెళ్ళి మీరే చెప్పారు, దగ్గర ఒక 700-800 దగ్గర సెంటర్లు నేను విజిట్ చేశానని చెప్పారు సార్. మీరు అదే ఆబ్సెంట్లు వేసేస్తున్నారు అన్నారు. అది కరెక్ట్ కాదు సార్. ఎందుకంటే పగిలిపోయిన గుడ్లు వస్తాయి మాకు, ఆ గుడ్లు కూడా మేము కవర్ చేసుకోవాలి. ప్రజారోగ్యానికి కేంద్రం పెద్దపీట వేస్తుందని భాజపా మాజీ ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్ అన్నారు. జీవీఎంసీ 70వ వార్డ్ టీవీఎన్ కాలనీ సామాజిక భవనంలో నియోజకవర్గ బీజేపీ కన్వీనర్ కరణంరెడ్డి నరసింహరావు ఆధ్వర్యంలో మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా మాధవ్ పాల్గొని శిబిరాన్ని ప్రారంభించారు. దేశ ప్రధాని సూచనల మేరకు పార్టీ పరంగా సేవలను విస్తృతం చేసినట్లు తెలిపారు. పేదల పక్షపాతిగా నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా సంక్షేమ పథకాలు అమలు చేశారని తెలిపారు. ప్రతి గ్రామంలో సామాజిక అవసరాలను గుర్తించి తదనుగుణంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో బలమైన శక్తిగా భాజపా ప్రజల్లోకి వెళుతోందన్నారు. రాబోయే ఎన్నికల నాటికి ఏపీలో బీజేపీని మరింత బలోపేతం చేస్తామన్నారు. కార్యక్రమంలో నాయకులు కృష్ణంరాజు, పావని, కట్ట పద్మ, రోహిణి, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. స్ఫూర్తి హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ వెల్ఫేర్ అసోసియేషన్ సౌజన్యంతో చేపట్టిన శిబిరంలో పలువురు వైద్యులు తమ సేవలు అందించారు. కేఎన్ఆర్ గారి ఆధ్వర్యంలో అలాగే మా కృష్ణరాజు గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది. ముఖ్యంగా నరేంద్ర మోడీ గారు 9 సంవత్సరాల పరిపాలన 9.5 సంవత్సరాల పరిపాలన పూర్తయిన సందర్భంగా అన్ని చోట్ల కూడా నరేంద్ర మోడీ గారు చేస్తున్న పథకాలని ప్రచారం చేయడంతో పాటు అందరి ఆరోగ్యాన్ని సంరక్షించుకోవాలని చెప్పి ఒక కార్యక్రమం. దీంట్లో భాగంగా ఇవాళ ఈ యొక్క కేవలం నేత్రం, అలాగే డెంటల్, అలాగే జనరల్ మెడిసిన్ సంబంధించిన అన్ని ఈ ప్రజలకు అందించడం చాలా ఆనందించాల్సిన విషయం. ముఖ్యంగా నరేంద్ర మోడీ గారు అధికారంకి వచ్చిన తర్వాత కడుపులో బిడ్డ పుట్టిన దగ్గర నుంచి చనిపోయేంత వరకు అన్ని రకాల సౌకర్యాలు ఉచితంగా ప్రజలకు అందాలని చెప్పి అనేక రకాల పథకాలు ప్రవేశపెట్టడం జరిగింది. ప్రధానమంత్రి మాతృ వందన దగ్గర నుంచి అలాగే ఏదైతే మహాప్రస్థానం వరకు 108, 104 లాంటి అనేక రకాల వైద్య సదుపాయాలతో పాటు ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ అని చెప్పి 5 లక్షల రూపాయలు ఫ్రీ ఇన్సూరెన్స్ ఏ కార్పొరేట్ హాస్పిటల్లో చేసే విధంగా అవకాశాన్ని కల్పించడం జరిగింది. ఇవాళ ఏదైతే నేత్రానికి సంబంధించి అందరికీ కళ్ళజోడు ఉచితంగా ఇచ్చే కార్యక్రమం, అందరికీ ఎవరికైతే ఫిజికల్ హ్యాండిక్యాప్ సంబంధించిన వాళ్ళకి ఏవైతే ఫిజికల్ ఎయిడ్స్ అనేవి ఉచితంగా ఇవ్వటం. రాజవాకలోని 20 వార్డుల్లోని కూడా ఉచిత మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు మా జిల్లా ఉపాధ్యక్షులు శ్రీ దేనకొండ కృష్ణరాజు గారి ఆధ్వర్యంలో డ్రైవర్స్ కాలనీ దగ్గర ఉన్నటువంటి విశ్వనాథ కాలనీలో ఇక్కడ పేదలందరికీ కూడా ఉచిత మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గౌరవనీయులు పెద్దలు మాజీ ఎమ్మెల్సీ మరియు మా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ పీవీఎన్ మాధవ్ గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయన మాకు పలు సూచనలు కూడా చేయడం జరిగింది. ఎందుకంటే ఇది పార్టీ తరఫు నుంచి చేస్తున్నాం కాబట్టి ఉచితంగా టెస్టులతో పాటు బీపీ, షుగర్, అదేవిధంగా క్యాన్సర్ టెస్ట్ కానివ్వండి, కంటికి, డెంటల్ మరియు చెవికి కూడా ఈ టెస్టులన్నీ కూడా చేయడం జరుగుతుంది. ఈరోజు కేర్ హాస్పిటల్ నుంచి డాక్టర్ వేణు మేడం గారు, రవికుమార్ గారు వీరంతా రావడం జరిగింది. సాగర్ గారు దీన్ని కోఆర్డినేట్ చేస్తున్నారు. విశాఖ టౌన్ కొత్త రోడ్ కంచెర వీధిలో ఎంబరు మన్నార్ దేవాలయంలో అంగరంగ వైభవంగా వైకుంఠ ఏకాదశి నిర్వహించారు. వెంకటేశ్వర స్వామిని అలంకరించి పంచామృతాభిషేకాలు, అర్చనలు చేసి తదనంతరం స్వామివారిని దర్శించుకోవడానికి 7 ద్వారాలు ఏర్పాటు చేసి భక్తులను క్యూ లైన్లో పంపించసాగారు. ఆ వెంకన్న స్వామిని దర్శించుకుని 7 కొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అంటూ ప్రతి ఒక్కరూ పలుకుతూ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఎంబిరు మన్నారు దేవాలయం ఆలయ అధికారి నీలిమ, ఎంబిరి మన్నార్ దేవాలయం ట్రస్ట్ బోర్డు చైర్మన్ టేకు ప్రసాద్ మెంబర్లు కూడా తగిన సహాయ సహకారాలు అందజేశారు. ఈరోజు చాలామంది భక్తులు ఇచ్చేసి వాళ్ళ కోరికలు తీర్చుకుంటున్నారు. చాలా బాగుంది, ఆనందంగా ఉంది. దీన్ని మేము ఇంకా డెవలప్మెంట్ చేసి ఇప్పటికే చాలా మంది జనాలు వచ్చారు. ఆ జనాలు చూస్తుంటే నాకే ఆశ్చర్యంగా ఉంది. ఇంతమంది వస్తారని అనుకోలేదు. చాలామంది వచ్చారు.
వాళ్ళకి ఎప్పుడు ఆ ఏడుకొండల దర్శనం ఉండాలని, ఏకాదశి రోజు వాళ్ళ కోరికలు తీరాలని, అలాగే వాళ్ళకి కలగాలని మనస్ఫూర్తిగా ఏడుకొండల వారు కోరుకుంటున్నాను. మత్స్యకారుల జీవనోపాధికి నష్టం చేకూర్చే బ్లూ ఎకానమీ పాలసీని వెనక్కి తీసుకోవాలని మత్స్యకార కార్మిక సమాఖ్య అధ్యక్షులు సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవి సత్యనారాయణమూర్తి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ మత్స్య కార్మిక సంఘం ఏఐటియుసి రాష్ట్ర 2వ మహాసభ నగరంలోని పౌర గ్రంథాలయంలో ఆర్ రంగనాథ్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా సత్యనారాయణమూర్తి మాట్లాడారు. సముద్రాన్నే నమ్ముకొని జీవిస్తున్న లక్షలాది మత్స్యకార కుటుంబాల జీవనోపాధి నేడు ప్రమాదంలో పడిందన్నారు. సముద్ర తీర ప్రాంతాలను బడా కార్పొరేట్ శక్తులకు అప్పగించేందుకే కేంద్ర ప్రభుత్వం కొత్తగా బ్లూ ఎకానమీ పాలసీని తెచ్చిందన్నారు. సముద్ర తీర ప్రాంతాల్లో ఇప్పటికీ సరైన మౌలిక సదుపాయాలు లేవని, లాభాల కోసం పనిచేసే సంస్థలకు సముద్ర ప్రాంతాల్ని అప్పగించడం ద్వారా పర్యావరణ నష్టం చేకూరుతుందన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర మత్స్యకార నాయకులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ మత్స్య కార్మిక సంఘం రాష్ట్ర 2వ మహాసభలు ఈరోజు విశాఖపట్నంలో జరుగుతూ ఉన్నాయి. ఈరోజు మత్స్యకారులు ఇటు తీర ప్రాంతం 972 కిలోమీటర్లు అటు డొంకూరు నుంచి, శ్రీకాకుళం జిల్లా డొంకూరు నుంచి ఈరోజు తిరుపతి జిల్లా తడ అవతల వరకు ఉన్నటువంటి తీర ప్రాంతంలో 972 కిలోమీటర్ల తీర ప్రాంతంలో సముద్రంలోకి వేటకెళ్ళేటటువంటి మత్స్యకారులకి సరైన రక్షణ లేదు, సౌకర్యాలు లేవు. అదేవిధంగా ఈ నదుల్లోని, చెరువుల్లోని వేటాడేటటువంటి మత్స్యకారులకు సంబంధించి కూడా రక్షణ కల్పించేటటువంటి పద్ధతుల్లో ఏ ప్రభుత్వాలు సరైన చర్యలు తీసుకోవట్లా. ఈరోజు మన రాష్ట్ర దౌర్భాగ్యం ఏంటో మనకు తెలియదు, కానీ పాలకులు ఎవరైనా మత్స్యకారులు ఇక్కడ ఉపాధి దొరక్క అటు గుజరాత్, పక్కన పారాదీపు, చెన్నై, మంగళూరు తదితర పోర్టులకి ఇక్కడి నుంచి ఉపాధి కోసం వలసపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ అంతర్జాతీయ జలాలు సరిహద్దులు దాటి వచ్చారని చెప్పిన అటు పాకిస్తాను, బంగ్లాదేశ్, లేకపోతే శ్రీలంక జైళ్ళలోని వందలాది మంది మత్స్యకారులు అక్కడ జైల్లో మగ్గుతున్నటువంటి పరిస్థితి ఉంది. వీళ్ళందరూ కూడా ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి మత్స్యకారులే. మరి ఇక్కడ వీళ్ళకి సరైనటువంటి ఉపాధి లభించి ఉన్నట్లయితే వీళ్ళందరూ అక్కడికి వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు. ఈ ప్రభుత్వాలు ఏవి కూడా, కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ మన తీర ప్రాంతం, ఎంత పెద్ద తీర ప్రాంతం ఉన్నటువంటి చోట ఉపాధి కల్పించడంలో వైఫల్యం చెందడం వల్ల ఈరోజు మత్స్యకారుల జీవితాలన్నీ అగేమ గోచరంగా తయారయ్యాయి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఉత్తర ద్వారంలో భక్తులకు సింహాద్రి అప్పన్న దర్శన భాగ్యం. సింహాచలం ఆలయానికి పోటెత్తిన భక్తులు. ప్రజారోగ్యానికి కేంద్రం పెద్దపీట వేస్తుంది. మెగా వైద్య శిబిరంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్సీ పివిఎన్ మాధవ్ స్పష్టం. రాష్ట్ర వ్యాప్తంగా జనవరి 1 నుంచి సర్పంచుల శంఖారావం. ఏపీ పంచాయతీరాజ్ అధ్యక్షులు రాజేంద్ర ప్రసాద్ వెల్లడి. మత్స్యకారులకు విఘాతం కలిగించే బ్లూ ఎకానమీ పాలసీని రద్దు చేయాలి. సిపిఐ నాయకులు జేవి సత్యనారాయణమూర్తి డిమాండ్. ఇవే బులెటిన్ అప్డేట్స్. మరిన్ని వార్తా విశేషాలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.